అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో హైపర్ 15 గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. మనల్ని చాలా మంది అయితే మన హైపర్ 15 గురించి అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మనం హైపర్ 15లో మనం డ్రోన్ ఎలా ఉంటుంది, ఈ డ్రోన్లో మనకి మోటార్స్ ఏం వస్తాయి, అలాగే మనకి బ్యాటరీ కెపాసిటీ ఎంత, ఛార్జర్ ఎలా ఉంటుంది, ఈ డ్రోన్ పనితీరు పూర్తిగా మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈ డ్రోన్ ఎవరికి సూట్ అవుతుంది అన్నది 3 సెగ్మెంట్లు అయితే మనం తెలుసుకుందాం. ముందుగా మనం మొదటి సెగ్మెంట్లో అయితే ఈ డ్రోన్ ఎవరు తీసుకోవాలి, ఎవరికి సూట్ అవుతుంది, అలాగే ఇప్పుడు మార్కెట్లో ఉన్న డ్రోన్లకి ఇక్కడ ఉన్న హైపర్ 15 వర్షన్ 2.0కి డిఫరెన్స్ ఏంటి, అలాగే మూడో సెగ్మెంట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చిన హైపర్ 15కి ఇప్పుడు ఉన్న ఈ హైపర్ 15 వర్షన్ 2.0కి ఉన్న డిఫరెన్స్ ఏంటి. మనం ఫస్ట్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ఈ హైపర్ 15 ఎవరు సూట్ అవుతుంది, అలాగే ఈ హైపర్ 15 ఎవరు తీసుకోవచ్చు. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్న డ్రోన్స్తో పోల్చుకుంటే ఈ డ్రోన్ మనకి 1 లక్ష బడ్జెట్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఎందుకంటే ఈ డ్రోన్లో అలాగే ఫ్యూచర్స్ కూడా మనం వాటితో పోల్చుకున్నట్లయితే దీంట్లో మీకు ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం మార్కెట్లో ఉన్న డ్రోన్లు ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాలకు ఒకసారి అయితే మనం మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. డ్రోన్లో మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు స్టాండర్డ్గా 4 to 5 years అనేది అయితే మీకు లాంగ్ డ్యూరబిలిటీ అయితే ఈ డ్రోన్ మీకు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు డీజే లాగా మంచి ఫీచర్స్ ఉన్న డ్రోన్ తీసుకోవాలి అనుకుంటే డీజేలో ఉన్న స్మార్ట్ ఫీచర్స్, స్మార్ట్ ఆప్షన్స్, అలాగే స్మార్ట్ రిమోట్ కావాలి అనుకుంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఫుల్లీ ఫ్యూచరిస్టిక్ డ్రోన్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఈ హైపర్ 15 అయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన సెగ్మెంట్లో ఎవరైతే ఉన్నారో ఈ డ్రోన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోలో సెకండ్ సెగ్మెంట్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మార్కెట్లో ఉన్న డ్రోన్లకి ఈ హైపర్ 15కి ఉన్న డిఫరెన్స్ ఏంటి. ముందుగా మనం ఈ హైపర్ 15 బిల్డ్ క్వాలిటీ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ పూర్తిగా మనకి ఏవియేషన్ ఎలా అయితే తయారు చేయబడింది. మనం ఆర్మ్ జాయింట్స్ కానీ ట్రైపాడ్ జాయింట్స్ కానీ చూసుకున్నట్లయితే పూర్తిగా ఇవి మనకి ఏవియేషన్ మెటల్తో అయితే తయారు చేయడం జరుగుతుంది. మీరు మార్కెట్లో దొరికే డ్రోన్లు ఏవైతే చూసుకున్నట్లయితే అవి మీకు ప్లాస్టిక్ హబ్తో పాటు మీకు ఆర్మ్ జాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్లాస్టిక్ ఆర్మ్ జాయింట్స్ అయితే వస్తుంది. క్రాష్ అయినప్పుడు ఆ డ్రోన్లో మీకు పార్ట్లు అయితే ఎరగడం జరుగుతుంది. ఈ హైపర్ 15లో మీరు చూసుకున్నట్లయితే ఆర్మ్ ఫోల్డింగ్ మీకు మెటల్తో అయితే వస్తుంది. దానివల్ల మీకు క్రాష్ జరిగినప్పుడు అంత ఇంపాక్ట్ అయితే జరగదు. మీకు దీంట్లో ఉన్న ఆర్మ్ జాయింట్ అయితే ఈజీగా ఎరగదు. అలాగే ట్రైపాడ్ విషయానికి వస్తే దీనికి ట్రైపాడ్ కూడా మెటల్తో తయారు చేయడం జరిగింది. మీకు ఈ ఫ్రేమ్ మొత్తం మెటల్ ఏదైతే ఉందో అది హై స్ట్రెంత్ మెటల్తో అయితే తయారు చేయడం జరిగింది. అలాగే ఈ మెటల్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీకు స్ట్రెంత్ అయితే ఎక్కువ ఉంటుంది, కానీ వెయిట్ చూసుకున్నట్లయితే తక్కువగానే ఉంటుంది. మీరు ఈఎఫ్టీ ఫ్రేమ్స్లో చూసుకున్నట్లయితే మీకు ల్యాండింగ్ గేర్స్ విషయానికి వస్తే మీకు 20 mm అంటే కొంచెం సైజు చిన్నగా ఉంటుంది. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే 30 mm రేడియస్తో అయితే మీకు ఉంటుంది. ల్యాండింగ్ గేర్ దీంట్లో 30 mm రేడియస్తో ఇవ్వడం వల్ల మీకు థిక్నెస్ ఎక్కువ ఉండి అలాగే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో మీరు ట్యాంక్ చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా ఫ్రేమ్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. మీరు ఈ వేరే మార్కెట్లో ఉన్న ఈఎఫ్టీ ఫ్రేమ్స్లో చూసుకున్నట్లయితే మీకు ప్లాస్టిక్ అటాచ్మెంట్ ఇచ్చి అవి మీకు పూర్తిగా ల్యాండింగ్ గేర్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. మీకు క్రాష్ అయినప్పుడు అయితే ల్యాండింగ్ గేర్స్ అలాగే ట్రైపాడ్ జాయింట్స్ మీద అయితే మీకు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. క్రాష్ అయినప్పుడు మీకు ల్యాండింగ్ గేర్లు అయితే దాంట్లో మీకు ఈఎఫ్టీ ఫ్రేమ్లో ఈజీగా ఇరుగుతాయి. దీంట్లో మీకు ఈ ఫ్రేమ్ మీద బేస్ అయి ఉండటం వల్ల అలాగే ల్యాండింగ్ గేర్స్ ఏదైతే ఉందో అవి మీకు థిక్నెస్ ఎక్కువ ఇవ్వటం వల్ల మీకు ఈ ల్యాండింగ్ గేర్స్ అయితే అంత ఈజీగా అయితే ఇరగవు. నెక్స్ట్ మనం ఫ్లైట్ కంట్రోల్ విషయానికి వచ్చినట్లయితే మీకు మార్కెట్లో చూసుకున్నట్లయితే మీకు K3A, K++ ఇలాంటి ఫ్లైట్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. కానీ ఈ డ్రోన్లో మీరు చూసుకున్నట్లయితే వీకే ఇంటిగ్రేటెడ్ FC అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ వీకే ఇంటిగ్రేటెడ్ FCలో చూసుకున్నట్లయితే మీకు PME ఉండదు, అలాగే మీకు రిసీవర్ ఉండదు, అలాగే మీకు FC విడిగా ఉండదు. మొత్తం ఫ్లైట్ కంట్రోల్ మొత్తం మీకు ఇంటిగ్రేటెడ్గా అయితే వస్తుంది. మీకు PMU మేనేజ్మెంట్ దాంట్లోనే ఉంటుంది, అలాగే రిమోట్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఏదైతే ఉందో అవి పూర్తిగా FCA రిసీవ్ చేసుకుంటుంది. మీరు దీంట్లో యాంటీనాస్ చూసుకున్నట్లయితే మీకు సిలికాన్ యాంటీనాస్ అయితే ఉన్నాయి. మీరు వేరే ఈఎఫ్టీ ఫ్రేమ్స్లో చూసుకున్నట్లయితే మీకు యాంటీనాస్ మీకు ప్లాస్టిక్ యాంటీనాస్ ఉంటాయి, అవి క్రాష్ అయినప్పుడు ఈజీగా బ్రేక్ అవుతాయి. దీంట్లో మనం సిలికాన్ యాంటీనాస్ ఇవ్వటం వల్ల మీకు ఊరికినే బెండ్ అవుతాయి కానీ అంత ఈజీగా అయితే ఇరగవు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ఓన్లీ డీజేలో మాత్రమే మనకి ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ కంట్రోల్లో ఉంటుంది.
అలాగే ఈ హైపర్ 15లో కూడా DJI లాంటి ఇంటిగ్రేటెడ్ FC అయితే అడ్వాన్స్ ఫుల్లీ ఫ్యూచరిస్టిక్ డ్రోన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో. అండ్ మనం రిమోట్ కంట్రోల్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనకి రిమోట్ DJI అగ్రాస్లో మనకి ఏ రిమోట్ అయితే ఇన్ డిస్ప్లే రిమోట్ అయితే ఉంటుందో సేమ్ అలాగే మీకు దీంట్లో డిస్ప్లే రిమోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫుల్ HD డిస్ప్లే రిమోట్ అయితే మీరు ఎండలో వాడినా కూడా మీకు డిస్ప్లే కూడా బ్రైట్నెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంట్లో మీకు HDI ట్రాన్స్మిషన్, SD కార్డ్ అండ్ సిమ్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఇంటర్నెట్ కేబుల్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే USB A పోర్ట్, USB C పోర్ట్, అలాగే USB పోర్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు ఒక బిగ్ టచ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా చూసుకున్నట్లయితే మీరు ఈ డ్రోన్ ఆపరేట్ చేయాలంటే ఒక చిన్న మినీ కంప్యూటర్తో అయితే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ రిమోట్ని మీరు ఎక్కువగా ఫీల్డ్ వర్క్లో యూజ్ చేస్తారు కాబట్టి దీంట్లో మీకు ఇంటిగ్రేటెడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ డ్యూల్ ఛానల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. మీరు ఈ రిమోట్ని ఎండలో ఎంతసేపు వాడినా హీటింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అలాగే ఈ రిమోట్లో జాయ్స్టిక్స్ అండ్ బటన్స్ విషయానికి వచ్చే స్ట్రాంగ్ అండ్ స్మూత్గా అయితే ఉంటుంది. మీరు ఈ రిమోట్తో డ్రోన్ ఆపరేట్ చేసినప్పుడు అయితే పూర్తిగా మీరు ఏదో లగ్జరీ డ్రోన్ ఆపరేట్ చేస్తున్నైతే ఫీల్ అవ్వచ్చు. మొత్తానికి మనం ఈ డ్రోన్ కంట్రోల్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఈ చిన్న మినీ కంప్యూటర్తో అయితే మనం ఈ డ్రోన్ని కంట్రోల్ చేయాలి. మెయిన్గా మనం బ్యాటరీస్ విషయానికి వచ్చినట్లయితే ఈ డ్రోన్లో మనకి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో మనకి లైపో NMC బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి నార్మల్ లైపో బ్యాటరీస్కిను NMC లైపో బ్యాటరీస్కి తేడా ఏంటంటే ఈ బ్యాటరీస్ అంత ఈజీగా అయితే హీట్ అవ్వవు. ఒకవేళ హీట్ అయినా కూడా అంత మీకు ఎఫెక్ట్ అయితే కనపడదు. ఈ లైపో NMC బ్యాటరీస్ వల్ల లాభాలు ఏంటంటే మనకి ఈ బ్యాటరీ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అది నార్మల్ లైపో బ్యాటరీస్తో చూసుకుంటే దీన్ని లైఫ్ సైకిల్స్ అయితే డబుల్ వస్తాయి. అలాగే ఈ బ్యాటరీ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చేసరికి మనకి 15 నిమిషాల్లోనే ఛార్జింగ్ అవుతుంది. మనకి ఈ బ్యాటరీలు అయితే మోలెక్స్ ఫ్లెక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం మార్కెట్లో చూసుకున్న బ్యాటరీలకి ఈ బ్యాటరీస్కి డిఫరెన్స్ ఏంటంటే మార్కెట్లో ఉన్న బ్యాటరీస్కి XT90 ప్లగ్స్ అండ్ AS150 ప్లగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లగ్స్లో మీకు రైజ్ అయ్యే విషయాలు ఏంటంటే ఆ ప్లగ్స్ మీకు ఈజీగా మెల్ట్ అవుతాయి ఒక్కొక్కసారి టెంపరేచర్ కానీ స్పార్క్స్ వచ్చినప్పుడు కానీ. అలాగే మీకు కార్బన్ పట్టేసి బ్యాటరీ ప్లగ్స్ అయితే జామ్ అవడం జరుగుతుంది. దీంట్లో ఈ మోలెక్స్ ప్లగ్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మీకు స్పార్క్ అయితే అంత ఈజీగా అవ్వదు. అలాగే ఈ బ్యాటరీలో పవర్ ఫ్లో కంట్రోల్ చేయడానికి మీకు స్విచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ బ్యాటరీని ఆన్ చేసుకున్న తర్వాతే బ్యాటరీలో మోలెక్స్ ప్లగ్స్లోకి అయితే మనకి పవర్ అయితే ఎంటర్ అవుతాం జరుగుతుంది. ఈ బ్యాటరీ డ్రోన్లో పెట్టిన తర్వాతే మనం ఈ బటన్ అయితే ప్రెస్ చేస్తాము. ఆ తర్వాతే మనకి డ్రోన్లోకి అయితే పవర్ వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల మనకి స్పార్క్స్ రావటం, కార్బన్ పట్టేస్తాం అలాంటివి అయితే జరగవు. అండ్ చివరిగా మనం ఈ బ్యాటరీ కేసింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ బ్యాటరీ పూర్తిగా మనకి మెటల్ కేసింగ్ అయితే వస్తుంది. ఈ మెటల్ కేసింగ్ చూసుకున్నట్లయితే మీరు ఈ బ్యాటరీ పొరపాటున పడేసినా కూడా అంత ఈజీగా అయితే డ్యామేజ్ అయితే అవ్వదు. ఇప్పుడు మనం మూడో సెగ్మెంట్లోకి అయితే వెళ్దాం. లాస్ట్ ఇయర్ వచ్చిన హైపర్ 15కి ఇప్పుడు ఉన్న ఈ హైపర్ 15 వర్షన్ 2.0కి తేడా ఏంటి? లాస్ట్ ఇయర్ వచ్చిన మీకు హైపర్ 15 ఏదైతే ఉందో మీకు టాప్-ఎక్స్ గన్ ఫ్లైట్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే టాప్-ఎక్స్ గన్ రిమోట్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న హైపర్ 15లో ఏదైతే ఉందో దీంట్లో మీకు VK ఇంటిగ్రేటెడ్ FC అలాగే DJI అగ్రాస్ రిమోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న మోటార్స్ అండ్ ప్రొపెల్లర్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ వచ్చిన మోటార్స్ మీకు నార్మల్ మోటార్స్ అండ్ 34 ఇంచ్ ప్రొపెల్లర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న మోటార్స్ ఏవైతే ఉన్నాయో మీకు హాబీవింగ్ X9+ అల్ట్రా మోటార్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మీకు 36 ఇంచ్ ప్రొపెల్లర్స్ అయితే ఇవ్వడం జరిగింది. X9+కి X9+ అల్ట్రాకి డిఫరెన్స్ ఏంటంటే మనకి నార్మల్ X9+ ఏదైతే ఉందో అది ఓన్లీ సిగ్నల్ వైర్ మీద అయితే మోటార్ అయితే మనకి రన్ అవుతుంది. ఈ X9+ అల్ట్రా మోటార్స్ ఏవైతే ఉన్నాయో మనకి CAN ప్రోటోకాల్ మీద అయితే వర్క్ అవుతుంది. ఈ CAN ప్రోటోకాల్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ మోటార్ ఎంత RPMలో తిరుగుతుంది, అలాగే మోటార్లో ఏదైనా ఇష్యూలు ఉన్నాయో FC అయితే డిటెక్ట్ చేసి రిమోట్ ద్వారా మనకైతే నోటిఫికేషన్ అయితే చెప్తుంది. దీనివల్ల మనం ప్రాబ్లం అయితే మనం రెక్టిఫై ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం పంప్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ మీకు ఓన్లీ సింగిల్ పంప్తో అయితే ఈ హైపర్ 15లో అయితే మీకు లాస్ట్ ఇయర్ ఉన్న హైపర్ 15 అయితే సింగిల్ పంప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అయితే మీకు ఇప్పుడు చూసుకున్న ఈ హైపర్ 15 వర్షన్ 2.0 ఏదైతే ఉందో దీంట్లో మీకు డ్యూల్ పంప్ అండ్ 2 LFS సెన్సర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఉన్న నాజిల్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి 8 నాజిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఆప్షనల్గా మీరు ఈ నార్మల్ నాజిల్స్ ఏదైతే ఉన్నాయో అవి కావాలి అనుకున్న వాళ్ళు నార్మల్ నాజిల్స్ పెట్టుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ హైపర్ 15 గురించి అయితే పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది.
అలాగే మనకి ఈ హైపర్ 15లో స్మార్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనం నెక్స్ట్ వీడియోలో ఫీల్డ్లో అయితే మనం వివరంగా అయితే తెలుసుకుందాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ డ్రోన్లో మనకి చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం ఈ స్మార్ట్ ఆప్షన్స్ ఏవైతే దీంట్లో ఉన్నాయో మనం నార్మల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు సరిగ్గా అర్థం కావు. కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో ఈ డ్రోన్ని మనం ఫీల్డ్లో ఫ్లై చేసి దీంట్లో సెమీ అటానమస్ మోడ్ కానీ అలాగే ఫుల్ అటానమస్ మోడ్ కానీ ఇంకా ఆబ్స్టికల్ అవాయిడెన్స్ అలాగే స్మార్ట్ రెజ్యూమ్ పాయింట్ ఆటోమేషన్లో మనం దీంట్లో స్పెషల్గా చూసుకున్నట్లయితే నార్మల్ డ్రోన్స్లో ఏ డ్రోన్లోనూ మీకు స్మార్ట్ రెజ్యూమ్ పాయింట్ అయితే ఉండదు. ఈ డ్రోన్లో మనకి స్మార్ట్ రెజ్యూమ్ పాయింట్ అనేది పూర్తిగా ఆ పాయింట్ అయితే మీకు హైలైట్ అవుతుంది. ఈ పాయింట్స్ అన్నిటితో పాటు మనం ఫీల్డ్ వర్కింగ్లో ఈ డ్రోన్ ఎలా ఉంటుంది, అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, దీని ఛార్జింగ్ టైం ఎంత టైం పడుతుంది, దాంతోపాటు రిమోట్ కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు అనేది పూర్తిగా నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.